హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి నాకు. ఎందుకంటే చాలామంది నా వీడియోలు ఫాలో అవుతున్నారు. ఇలా కనీసం కొందరన్నా ఇలా ట్రై చేసి తన ఆరోగ్యంగా ఉంటే అది చాలండి నాకు. ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ తినడం వల్ల అర్లీ మార్నింగ్ కాన్స్టిపేషన్ ఉండదండి. మనం ప్రయత్నాలు అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతుంది బాడీ. ఎవరికైతే మనకు డైజెషన్ సిస్టమ్ బాగుంటే మన ఆరోగ్యం అంతా హై లెవెల్ ఉంటుంది. ఐ లవ్ యూ. రాయచూడిని వదిలేసి ఇంకా హైదరాబాద్ రోడ్డు అంటే కడప రోడ్డు. రోజు సండే జిమ్ములు అవి లేవు, వాళ్ళు హాలిడేస్ ఉంటాయి. దాని గురించి ఇంకో 1 కిలోమీటర్ అంటే అప్ అండ్ డౌన్ 2 కిలోమీటర్స్, అది 4 to 6 కిలోమీటర్స్ ఎనఫ్ ఈరోజు ఈ బాడీకి. ఓకే, ఇలా అనుకోకుండా మైండ్లో ప్లాన్ చేసుకొని మన లైఫ్ను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా అంటే హ్యాపీగా ఉంటుంది. ఇలా సింగిల్ రోడ్లో వాకింగ్ చేయాలని ఎవరైనా కానీ వాకింగ్ మెయిన్ రోడ్లో చేస్తే కంపల్సరీగా ఆపోజిట్ డైరెక్షన్లో వాక్ చేయాలండి. దానివల్ల ఏమవుతుందంటే మన ముందు పక్క వచ్చే వెహికల్ వాడు ఏ కండిషన్లో వస్తున్నాడో ఏమని మనం చూడగలము. ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ అటు ఇటు తప్పుకోగలం. అదే మనము లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకోండి, మన బ్యాక్ సైడ్ వాడు ఏ కండిషన్ తెలియదు, మనం చూసే లోపల అనర్థాలు జరిగిపోతాయి. ఇది అందరూ పాటిస్తే చాలా బాగుంటుంది. మన లైఫ్ సేఫ్గా పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఒక దర్గా ఉందండి. నేను 1 కిలోమీటర్ అనుకున్నా, ఇక్కడికి కరెక్ట్గా 4 కిలోమీటర్లు నేను బయలుదేరి దగ్గర నుంచి ఈ దర్గా వరకు వచ్చి బాబాను నిదారు చేసుకొని రిటర్న్ వెళ్తున్నా. ఇదే దర్గా 4 కిలోమీటర్. ఈరోజు సండే నాకు కావాల్సిన మొత్తం ఎట్లయితే మంచి బిర్యానీ దొరికిందంటే అట్లా నా బాడీకి మంచి వాకింగ్ కూడా ఈరోజు సరిపోతుంది అనుకున్నా. 4 కిలోమీటర్లు వన్ సైడ్ అంటే 8 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు 8 కిలోమీటర్లు. ఇక్కడ ఇలా ఉండ సీనరీస్ అన్నీ. ఇది నా ఫేవరెట్ అండి, సూపర్ ఉంటుంది ఇది. కొద్దిగా నేత తీసుకున్నాం, మళ్ళీ బాగుంది. అటవీ శాఖ అధికారి అనబెట్టేసుకున్నప్పుడు స్టార్ట్ అయింది, అలాగే ఉంది. ఇది రోడ్ సైన్ బోర్డ్ అండి. 8 కిలోమీటర్లు ఈజీగా చూసుకోవచ్చు. ఎనిమిది కిలోమీటర్లు వాకింగ్ అయిపోయిందండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వెహికల్ తోలినప్పుడు డీజిల్ ఎంత ఖర్చు అవుతుందో మనం వాకింగ్ చేసినప్పుడు మన క్యాలరీస్ అలాగా బంద్ అవుతుంటాయి. అంతసేపు హార్ట్ అదే రేంజ్లో మన బ్లడ్ని పంపింగ్ చేయాలి. దానివల్ల మనకు ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. ఈరోజు కాళ్ళకైతే ఒక రేంజ్లో వర్కౌట్ అయిందండి. గ్రేట్ ఆపరేషన్. ఓకే, బాయ్ అండి.